సరికొత్త స్కామ్. నేను కళ్ళారా నేను అక్కడ సర్వే అవుతుందని తెలుసుకొని పోయినా. ఆడ ఏడంటే ఈ పడాన్ చెరువు మన చెరువు ఉంది, అమీన్పూర్ చెరువు పైన దిక్కు గులగొట్టింది కదా హైడ్రా కమిషనర్. గులగొట్టిన దాని మీదకి అక్కంచెల్లి ఆర్టీఐ వేస్తున్నా. అసలు దీని కథలు ఏంది, దీని వెనక ఏమైనా భూములు ఉన్నాయా అని చెప్పి వేస్తే ఈ పైన కూలగొట్టింది కానీ చెరువు పైన, ఇది చెరువు ఇట్లా చెరువు పైన ఇక్కడ ఇట్లా కూలగొట్టి చెరువు వస్తుంది. చెరువు మధ్యలో ఒక రోడ్డు వేస్తారు. చెరువు మధ్యలో కాదు, చెరువు ఆనుకొని వేస్తారు. దీని దాటిన తర్వాత కూడా ఒక చెరువు లెక్క అంటే నీళ్ళు వస్తాయి. అది ప్రైవేట్ ఆర్టీసీ కాలనీలు అవి ఇవంట. దాంట్లో ఈ నీళ్ళు వచ్చి అట్నే ఉన్నాయి. కానీ ఆ నీళ్లు తీస్తలేరు, FTL చెప్తలేరు. FTL అందుకని రంగనాథ్ గారు మేము త్వరలో FTL ఇస్తాను చూసినా, అది నా స్టేట్మెంట్ చూసే ఇచ్చిండు. అయితే FTL దాన్ని కేటాయించింది. మరి FTL అనేది నువ్వు ముందు కేటాయించిన కూల్చివేతలు ఎట్లా మొదలు పెట్టినావు? అవును కదా, ముందు చెప్పాలి కదా. ఓకేనా, ఇక ఇక్కడ అసలు కథ మొదలవుతుంది. ఈడ కూల్చివేతలు అయింది కదా, ఆయన పని ఆయన చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక అక్కడ పటాన్ చెరువులు వాళ్ళు వీళ్ళు పూలు చల్లిండ్రు, దండలు వేసిండ్రు, సన్మానం చేసిండ్రు. మా చెరువు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అన్నారు. చెరువు పైన చెరువు కింద దొంగలు పందికొక్కులు జ్వరపడ్డాయి. ఇప్పుడు జ్వరం అప్పచలే, అది నాకు 3 నెలలు పట్టింది తీయనికి. జ్వరపడి ఎవరు బుడ్డ జమీందార్ బుడ్డ జమీందార్ అంటే రేవంత్ రెడ్డి అన్న. ఆయన దిగబడ్డాడు. దిగబడి ఇక మెల్లగా ఆడ కొన్ని జాగాలు సర్వే చేయనీయకుండా అవి ఆపి అవి కూడా నెక్స్ట్ కూలేట్. ఈ చెరువు నీళ్ళు ఎందుకు ఆపినానంటే FTL ఎందుకు పెడతలేరంటే నీ ప్లాట్ పోతుంది అక్కడ 60,000 గజం ఉండేది. నీది FTLలో పోతుంది, నీది కూడా పోతుంది. ఇస్తే రూపాయలు తీసుకోలేకుండా లేదన్న కాడికి వాళ్ళ ప్లాట్లు చాలా మంది ప్లాట్లు 5,000కు 10,000కు కొనేసిండ్రు గజం. కొన్ని ఎకరాలు కొన్నాం. అయిందా? నేను పోయిన రోజు సర్వే జరిగే రోజు ఈయన మనుషులు 2 వచ్చిండ్రు, సురేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి అంటే వాళ్ళిద్దరు సర్వేలతో ఉన్నారు. పోలీసు వాళ్ళు నడుస్తున్నారు. ఆడ నేను ఉన్నా, నేను లైవ్లో ఉన్నా. వాళ్ళు నడిచేది మొత్తం కంప్లీట్గా నేను చూస్తున్నా. పోలీసు వాళ్ళు నా మీద కన్ను పెట్టి నేను ఎందుకు వస్తున్నా అర్థం. ఆడ ఏంటంటే 250 ప్లాట్ కదా, ప్రతి ప్లాట్కి 50 గజాలు శిస్తి కింద ఈయన వదిలేయాలి. రంగనాథ్ గారు ఎంక్వైరీ చేసి తిరుపతి రెడ్డి జైల్లో పెట్టాలి. మరి అక్కడ 250 బిట్ అయితే దానికి 50 గజాలు. నాకు అక్కడ డౌట్ వచ్చింది ఇమీడియట్గా. 200 ప్లాట్ ఇక్కడ ఉంటుంది, ఇంకో 250 గజాల ప్లాట్ ఆడ ఉంటుంది. మరి 50 గజాలు ఎట్లా చేస్తారంటే సర్వే చేసి అంటే ఈ 200 ఇట్లా జరుపుతారంట అన్ని ప్లాట్లను. 50 ముక్కలు ఒక దగ్గర మంచి పెద్ద బిర్యానీ డెక్స్ లెక్క చేసి మనకి అప్ప చెప్తారంట. అక్కడ అదో విచిత్రమైన సంఘటన. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ పొంగిలేటి కానీ లేకుంటే వీళ్ళ బ్రదర్స్ కానీ ఇంకా నేను తెలంగాణలో అసలు రియల్ ఎస్టేట్ దందా నడుస్తుందా? తెలంగాణ ప్రభుత్వం చేస్తే రియల్ ఎస్టేట్ పనా? ఈయన తెలంగాణకు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి MD లెక్క రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తుండ్రా? ఈరోజు సెక్రటరియట్ కూడానా తెలంగాణ సెక్రటరియట్ అని పేరు తెలంగాణ రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ అని పెట్టుకోండి సచివాలయానికి. అంతే. అరే బాధ్యత ఒక రెవెన్యూ మినిస్టర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయినాక ఏముంటదన్నా? మీరేమో రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటున్నారు, అసలు రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందని చెప్పేసి నిజమైన రియాలిటర్లు అంటున్నారు. అన్న నేను నా దగ్గర అవును రియల్ ఎస్టేట్ పడిపోయింది, వీళ్ళకి పడిపోలే కదా, పుణ్యానికి దొబ్బేసేటోళ్ళకి వీళ్ళకైతుంది. అన్న నిన్న నేను ఫస్ట్ అక్కడ పోయేటప్పుడు మధ్యలో మెట్రో దాకా ఊబర్ ఎక్కిన. ఊబర్ నడిపేటోడు ఎవడనంటే మనం చాలా మంది బాధితులు కొత్త విక్టిమ్ను చూసిన. ఆయన అదేది మాట్లాడకుండా సార్ నేను పార్ట్ టైం జాబ్ నడుపుతున్నా, నాకు ఏదన్నా చిన్న జాబ్ ఏదో ఉంటే చూడండి అని అందరికి చెప్తున్నా అంటే నాకు కూడా చెప్పిండు. ఇదివరకు ఇలా చేసా అంటే రిజిస్టర్ ఆఫీస్ కాదు డాక్యుమెంట్ రైటర్ ఉండే. అరే మరి అలా రోజు పైసలు వస్తాయి కదా పని అమ్మ, అందులో వచ్చిన పైసలు ఎన్ని వస్తాయి? ఇప్పుడు అద్భుతమైనది కదా, మస్తు పైసలు కదా. మేము కళ్ళలో చూసినాము. అన్న రోజుకు 2 రిజిస్ట్రేషన్లు, అది ఆల్రెడీ ఇంట్లో మార్పిడి, గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు, ప్లాట్లు గిఫ్ట్లు. అందులో మేము 10 మంది డాక్యుమెంటర్స్ ఉంటారు అక్కడ. అందులో ఎవరికి పోతుందో తెలియదు. అది లేక లాస్ అయిపోయి వచ్చిందన్న మళ్ళీ మా వరంగల్ ఆయనది శివానగర్ పెద్ద సమస్య. అర్థమైందా? అంటే కొత్త బాధ్యతని మనం చూసినాం. ఇలా డాక్యుమెంట్ రైటర్స్ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ లాభాలు ఎవరికైనా వీళ్ళ లాభాలు అవుతున్నాయి, లాభాలు వీళ్ళకి అవుతున్నాయి, కట్టి పెట్టుకుంటుండ్రు. ప్రభుత్వం కదా కొంత వాళ్ళ తెలియని సంగతి ఏంటంటే కొనే తర్వాత సంగతి. కానీ వీళ్ళు మొత్తం ఈరోజు వేసేసి ఇంకోటి అక్కడ అందులో చాలా అన్న ఇవాళ ఒక ముఠానే తయారు చేసుకుంటారు వీళ్ళు ఒక చిన్న ముఠా కాదు, ఇవాళ ఒక ముఠానే తయారు చేసుకుంటారు. ఇలా ఎవరినే అంటే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, నవీన్ మిత్తలు, అరవిందో నిత్యానంద రెడ్డి అంట, అపర్ణలో ఉదయ్ కుమార్ రెడ్డి అంట,
ఎస్ఎస్ రెడ్డి అంటే ఎవడో, ఉమ్, కుమారెడ్డి విక్రమ్ కుమార్ రెడ్డి అంట, ఉమ్, గ్రీన్వెల్ కళ్యాణ్ రెడ్డి అంట. ఓకే. అర్థమైందా? వీళ్ళు ఫోర్సబుల్గా ల్యాండ్ గ్రాబింగ్, వీళ్ళే మొత్తం ఈరోజు మొత్తం రెడ్లు. వీళ్ళందరూ మొత్తం రెడ్లే. వాళ్ళు దొర అంటున్నారు. అదే దొర అంటే దొర అనే పదాన్ని ఒప్పుకుంటా. దొర అనేది ఎవడంటే మన కష్టంలా నష్టంలా బాధలు వచ్చి నిలబడి దొరలు కాదు దొంగలు అనాలి అని దొంగ అని పలికిపించిన గిరిజన బిడ్డలతో. అవును. వాళ్ళు దొంగ అని చెప్పి అనిపించిన టెంట్ కింద. వెరీ గుడ్. వాడు దొంగలు వీళ్ళంతా మొత్తం వాళ్ళ మీద పడి లంబడోళ్ళ భూములు గుంజుకుంటారు. లంబడోళ్ళ ఇంట్లో అన్నం తినడానికి పనికిరారు, అవును. నీ కుర్చీలలో కూర్చోనికి పనికిరారు. వాళ్ళ ఎంగిలి భూములు మాత్రం గుంజుకొని పనికి వస్తాయా మీకు? అన్యాయం కదా. ఎట్లా మనుషులు అవుతారా మీరు? అక్కడ పచ్చడి పొలం అన్న, బర్రెలు ఉన్నాయి, పాలు ఉన్నాయి, పాలు నడుస్తుంది, వ్యవసాయం నడుస్తుంది, అన్ని నడుస్తున్నాయి అక్కడ. జబర్దస్త్ ల్యాండ్ అది, అన్నం పెట్టేది. ప్రతిదీ మీరు ఇది చేసుకుంటూ పోతే మరి అన్నం కోడంగల్ల భూములుగా అక్కలు లంబడోలే కావాలన్నారు. అవును. అర్థమైందా? ఇక్కడ ఇది మరో లగిచర్లు అవుతుంది అని ఇది వదిలేదే ఉంటుంది. ఎందుకు అసలు మేజర్గా నేను చాలా చూస్తున్నాను పక్క గిరిజన బిడ్డలు, అందులో లంబాడి బిడ్డలకు సంబంధించిందంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ప్రాంతాల్లో కూడా వాళ్ళ మీద ఎక్కడో ఒక ఈ ప్రభుత్వం అయితే ఒక కొంచెం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాను. మీరు లఘుచర్ల అయినా చూసుకోండి, ఇప్పుడు ఈ కొండకల్ అయినా చూసుకోండి, కొంచెం పాలేరు దగ్గర కూడా కొంచెం ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ నల్గొండ దగ్గర కూడా కొంతమంది పర్టికులర్గా లంబాడికి సంబంధించిన సోదరుల మీద వాళ్ళ మీద ఎందుకు వాళ్ళ వ్యతిరేకంగానే ఒక జీవో వచ్చింది. అంటే మనం ఒక ల్యాండ్ ప్రారంగా చూడొద్దు. మీరు ఒక్క లంబాడి అని కాదు, 29 జీవోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వ్యతిరేకంగా వచ్చిన జీవో. అది నౌకరే కానీ, అది భూమే కానీ, అది ఇల్లే కానీ, అది జాగే కానీ, అందరి ఇంట్లో కూడా అందరి ఉన్నాయి. మెజార్టీ లంబడోళ్ళు ఉన్నాయి, మెజార్టీ లంబడి వాళ్ళు ఉన్నాయి. తక్కిన బీసీలు ఉన్నాయి, అందరు ఉన్నారు, తక్కిన వాళ్ళు అందరు ఉన్నారు. మొత్తానికి వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు, డబ్బు మా దగ్గర ఉండాలి. మళ్ళా ఏది ఒరిజినల్ లీడర్షిప్ ఉన్న రేట్లు కాదు, అంత ఫ్యూడల్ రేట్లే. ఫ్యూడల్ రేట్లు మన గ్రామాలు ఉన్న రేట్లు వాళ్ళు మంచి రేట్లు ఉంటాయి. అన్న తమ్మి కాకచిచ్చా అనుకుంటారు, వాళ్ళు కాదు. ఫ్యూడల్ రెడ్డి అంతా బతికొచ్చిన వాళ్ళు ఆంధ్ర రెడ్లు, మేఘా రెడ్లు, మేఘా కృష్ణారెడ్డి రెడ్లు, మొత్తం వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తారు కదా. డామినేటెడ్ అంత మేము వచ్చిన తర్వాత వీళ్ళ మీద అంతే అంతే చేస్తుండాలి. అక్కడ చేస్తుండ్రు. ఇలా 13వ రోజు దీక్ష ఖచ్చితంగా వీళ్ళు ఫర్దర్ ఫాస్ట్ చేయాలని చెప్పి మేము పోయినాం, గట్టిగా నిలబడమని చెప్పినాం. చాలా మంది వస్తారు, మాట్లాడతారు, తీసుకుంటారు, పోతారు. వీళ్ళ గత చరిత్ర అయితే మీరు గట్టిగా ఉండరు, మేము నిలబడతాం, అన్కాంప్రమైజ్గా మనం నిలబడదాం. పొంగిలేటి కానీ బట్టలు ఉడదిద్దాం. ఈసారి పాలేరుకు పోదాం అందరం కలిసి, అక్కడ ఉన్న వాళ్ళ లంబాడి సోదరులు చెప్దాము, ఈ లుచ్చనా కొడుకు మమ్మల్ని ముంచొచ్చిండు, అక్కడికి పోయి ఆడ వర్కులు తీసుకుంటాడు, మా దగ్గరకు వచ్చి మా భూములు గుంజుకుంటుండీడు, ప్రతి దాంట్లో వీడు ఇచ్చేదారు నేనే అంటుండు, వీనికి అనవసరంగా మీరు ఓట్లు వేసిండ్రు అని చెప్పేసి మీరు అందరూ పోయి పాలేరులో కూడా మనం తిరగాలి. ఢిల్లీలో ఏఐసిసి ముందు మీరు ధర్నాలు చేయాలి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పట్టుకొని ఊరూరు తిరుగుతారు, ఆయన ఫోటో అమ్ముకుంటా. వీళ్ళు ఇక్కడనేమో ఆయన ఆశయాలకు తూట్లు పొడుచుకుంటా, లగిచెల్లల అంతగానో వాళ్ళ మానాల మీద చేతులు వేసి వాళ్ళ భూములు గుంజుకుంటే అక్కర్రారు అన్న చెల్లెళ్ళు. ఇక్కడనేమో భూములు తీసి గుంజుకుంటా, ఏది బౌన్సర్లను పెట్టి, ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి, పోలీసులను పెట్టి కొట్టిపిస్తా అంటే పోలీసులేమో నిలబడి ఇది చేసుడన్నా, ప్రైవేట్ సైన్యమేమో కొట్టుడు. అర్థమైందా? కాబట్టి ఈ విధమైన చర్యలు పాల్గొంటుంటే గాంధీ ఫ్యామిలీ ఎందుకు మౌనంగా ఉంటుంది? ఎలక్షన్ మీ ప్రభుత్వం లేనని రోజులేమో రోహిత్ వేముల చచ్చిపోయినా వచ్చి 2 రోజులు దీక్ష చేసినావు, ఏది ఎస్సీ ఎస్టీలకు రక్షణ లేదని చెప్పేసి. కాళేశ్వరం పోయి అక్కడ నువ్వు అది ఎక్కినావు, అక్కడికి ఇంకా దునకలే, ఇంకా నయం. అర్థమైందా? మీరు ఎన్ని చేయాలని చేసిండ్రు. ఈరోజు ఇక్కడ నిజమైన దాడులు జరుగుతూ ఉంటే ట్రైబల్స్ పైన మీరు ఎందుకు మాట్లాడతారు? అన్న చెల్లెలు ఎందుకు వస్తలేరు? వాళ్ళు వచ్చి మీరు దీక్ష కూర్చుకొని మీరు కొట్లాడాలంటున్నా. నేను విశ్వేశ్వరరెడ్డి పోయి నువ్వు దీక్ష కూర్చోవాలంటున్నా. నువ్వు కాంగ్రెస్ పార్టీ కాదు కదా విశ్వేశ్వరరెడ్డి, నేను రేవంత్ రెడ్డి గెలిపేలే కదా. రేవంత్ రెడ్డి గెలిపించిందని చెప్పి విశ్వాసంతో ఉంటున్నావో ఏందో అన్నా. రేవంత్ రెడ్డి ఈయనను గెలిపించింది రేవంత్ రెడ్డి అని ఆయన అనుకుంటుందో ఏందో. కావచ్చు లోపల ఏమన్నా అర్థమైందా? ఈటల రాజేంద్ర కూడా అట్నే అనుకుంటుండే ఏందో. జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వస్తలేడన్న, ఆయన లంబాడి సోదరుడే. అక్కడ ఆర్ఐ లంబాడి సోదరుడే హుసేన్ నాయక్, ఆయన కూడా వస్తలేడు. ఎందుకు బీజేపీ కాంగ్రెస్ కలిపి మొత్తం ఫోన్ చేసిన, నా ఫోన్ ఎవరు చూసినా లేపుతారానా, నా ఫోన్ పిఏ లేపిండు. మరి తర్వాత ఫోన్ చేయాలి కదా, మిస్ కాల్ చూసి ఇప్పటిదాకా చేయలేదు ఫోన్. జాతీయ కమిషన్ లగిచర్లలో పోయి నిలబడ్డావు నువ్వు, ఇక్కడ ఎందుకు నిలబడావు? ఎందుకంటే లగిచర్లలో 20 లక్షలకు 50 లక్షలకు ఎకరం అక్కడ, ఈడైతేనేమో 30 కోట్లు 40 కోట్లకు ఎకరం అని వస్తలేరా మీరు?
ఎందుకు వస్తలేరు? విశ్వేశ్వరరెడ్డి గారు, హుసేన్ నాయక్ గారు ఎందుకు వస్తలేరు మీరు? కాబట్టి ఈరోజు ఎవరేందో అర్థం చేసుకోవాలి ఖచ్చితంగానే. అందుకనే ఎస్టీ కమిషన్లో పెట్టలే. ఇక అందులోనే వాళ్ళదే అనుమానాస్పదంగా ఉన్నప్పుడు మనం ఎందుకు పెడతాం? మనం డైరెక్ట్ ఎవరైతే కమిషన్ ఉన్నారో కమిషన్కే అందుకని డైరెక్ట్ NHRCలు ఇచ్చినాం. ఇక